హలో వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. రోజు వీడియో ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేశానన్నమాట. నేను ఎలా క్లీన్ చేసుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది వీడియో షూట్ చేశాను చూడండి. అలాగే అందులో మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను. మీకు యూజ్ అయితే ఫాలో అవ్వండి, సరేనా? వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి అవన్నీ తీసుకోవాలండి. గ్లాసెస్ వాటి మీద పేపర్స్ వేసుకుంటాం కదా, అవన్నీ తీసేసుకోవాలి. తర్వాత అందులో ఉన్న ఐటమ్స్, వాటర్ బాటిల్స్, ఇంకా మనం అన్నీ పెట్టుకుంటాం కదా, అవన్నీ తీసుకున్నాను. చూడండి, వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినాను, అందుకే అంత ఫాస్ట్గా వస్తుంది. పైన అన్నీ తీసినాక కింద వెజిటేబుల్స్ ర్యాక్ ఉంటుంది కదా, అవి కూడా తీసిన అన్నమాట. అన్నీ తీసిన తర్వాత అటు సైడ్ బాటిల్స్, ఇంకా మసాలా ర్యాక్స్ లాగా ఉంటాయి కదా, అవి కూడా అన్నీ తీసేసిన. పైన గ్లాస్ ఒకటి ఉండిపోయింది, అది అసలు ఎంత దిద్దామన్నా రాలేదు, సరే అని అట్నే వదిలేసిన. ఈ సైడ్ పైన 2 వచ్చినాయి, కిందిది రాలేదు, కిందిది కూడా అట్నే వదిలేసిన. తర్వాత ఒక జగ్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం డెటాల్ వేసుకొని ఏదైనా ఒక క్లాత్తోని అందులో ముంచుకుంటూ మొత్తం క్లీన్ చేసుకోవాలి. వెట్ క్లాత్ అన్నమాట. డెటాల్ వాటర్ ముంచుకుంటూ మొత్తం తుడుచుకున్నాను. లోపల అయిపోయిన తర్వాత బయట కూడా తుడుచుకున్నాను అన్నమాట. లోపల బయట ఇటు సైడ్ బాటిల్స్ పెట్టుకున్న అది ర్యాక్స్, నెక్స్ట్ డోరు, నెక్స్ట్ సైడ్కి ఇంకా రబ్బర్ ఉంటాయి కదా, అదంతా మొత్తం క్లీన్ చేసిన. ఫస్ట్ ఇట్లా తడిగుడ్డతో తుడుచుకున్న తర్వాత వెట్ క్లాత్ ఉంటుంది కదా, వెట్ క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత పొడిగుడ్డతోని ఏదన్నా మళ్ళా క్లాత్ తీసుకొచ్చుకొని దాంతో కూడా తడి లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. మొత్తం తుడుచుకోవాలి, ఎక్కడ పదం లేకుండా. ఇదంతా అయిపోయింది. బయట లోపల మొత్తం తుడుచుకున్న అయిపోయింది. ఇట్లా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పైన కూడా తుడిచిన అన్నమాట, అయిపోయింది. ఇక ఇప్పుడు సామాన్ ఉంటుంది చూడండి, బయట లోపలంతా తీసి బయట పెట్టినాగో అదంతా చిన్న చిన్న కవర్లు అన్నీ కొన్ని అవన్నీ వేసి బాక్స్లలో పోసుకోవాలి. వెజిటేబుల్ ర్యాక్ చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయక, అందుకే అదంతా అట్లా ఉండిపోయింది. ఇట్లా ఒక కన్నయ్య కూడా లేడు, కన్నయ్యని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసిన అన్నమాట. ఇన్ని రోజులు పాలు ఇస్తుండే నేను, ఇక ఫీడింగ్ ఆఫ్ చేసిన. ఇక పాలు మానిపించేసి అమ్మ దగ్గరనే ఉంచి వచ్చిన. ఎట్లా సమ్మరే కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నారు, ప్లస్ పిల్లలందరూ ఉన్నారు, మంచిగా ఆడుకుంటా అని ఒక్కదాన్నే కదా అనేసి అక్కడే వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంచేసి వచ్చిన. ఇక ఫస్ట్ అవన్నీ ర్యాక్స్, బాటిల్ అవన్నీ ఉన్నాయి కదా, గ్లాసులు, వెజిటేబుల్ ర్యాక్ అవన్నీ క్లీన్ చేసుకున్నా. వాటర్తో క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని మళ్ళీ ఒక పొడిగుడ్డతో మొత్తం పదం లేకుండా మొత్తం తుడుచుకున్న తర్వాత అవన్నీ సెట్ చేసుకున్నా. గ్లాసెస్ పెట్టేసిన ఫస్ట్, తర్వాత బాటిల్ సైడ్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసి అందులో బాటిల్స్ ఇక చిన్న చిన్నవి ఉంటాయి కదా అన్నీ సర్ది పెట్టేసిన. నెక్స్ట్ ఇక్కడ కొంచెం పసుపు, కారం, ఇక డ్రై ఫ్రూట్స్, చింతపండు అన్ని కవర్లలో ఉండే అన్నమాట. అప్పుడు తెచ్చుకున్న డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పడేసిన. ఇక బాక్సులు అన్ని ఖాళీ లేకుండా అన్నీ అట్లనే కవర్లలో ఉంచేసిన. ఇక ఎందుకంత జంబ్లింగ్ అట్లా అనిపిస్తుంది అనేసి బాక్స్లో పెడదాం అనేసి అన్నీ ఒక్కొక్కటి అన్నీ తీసుకుంటే అన్ని బాక్స్లలో ఫిల్ చేసిన. ఒకటి చింతపండు అయింది, ఒకటి పసుపుది అయింది, ఒకటి డ్రై ఫ్రూట్స్, ఇంకొకటి అటుకులు, ఇంకొకటి నార్మల్గా రవ్వ టైప్లో ఉంది అదొకటి, ఇంకొకటి ఇడ్లీ రవ్వ, అట్లా అన్ని బాక్స్ ఫిల్ చేసిన. ఇప్పుడు నీట్గా ఉన్నది మంచిగా, దాన్ని సపరేట్ పెట్టేసే వరకు చూడండి అన్ని చిన్న చిన్న కవర్లు అన్ని బాక్స్లలో పోసిన అన్నమాట. ఇదంతా క్లీన్ చేసే వరకు నాకు 1.5 hour టైం పట్టింది. వీడియో మొత్తం 46 minutes వచ్చింది, కానీ అంత లెంది వీడియో ఎవరు చూడరు కదా, అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి వాయిస్ ఓవర్ చెప్తారని. ఇది బొబ్బరి పప్పు అని మనం నార్మల్గా ముద్దగారలా వేసుకుంటాం కదా, దానికనేసి తీసుకొచ్చిన. చెయ్యాలి రేపైనా ఎల్లుండైనా, రేపు సాటర్డేగా రేపు చేసుకుంటాను. ఈ వీడియో ఈరోజు షూట్ చేసిన, అంటే ఇవాళ ఫ్రైడే షూట్ చేసిన, అది సాటర్డే అప్లోడ్ అవుతుంది అన్నమాట. అట్లా పసుపు ఇది నేను ఇంటి దగ్గర తెచ్చుకుంటాను, ఇక్కడ కొన్నాను నేను. ఇంటి దగ్గర నార్మల్గా ఇట్లా మిల్లు ఉంటాయి కదా, అక్కడే పసుపు కొమ్ములు తీసుకొని అక్కడే పట్టించుకొని తెచ్చుకున్నాను అన్నమాట ఇంటి దగ్గర నుండి. అట్లా మా చెల్లి వచ్చేసి రెడీ అయ్యింది, మార్నింగే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. ఇంకా అన్నం తినేసి వెళ్తాను రెడీ అయ్యింది. ఇది మార్నింగే స్టార్ట్ చేసిన, 8:30కి అట్లా స్టార్ట్ చేసిన, 10 వరకు కంప్లీట్ అయ్యింది. చూడండి, అది ఇడ్లీ రవ్వ మన టీమ్ అట్లా తీసుకొచ్చేసిన, అది ఉండే ఈ బాక్స్లో కూడా పోసేసినది. ఇదండి మొత్తం క్లీన్ చేసిన, మంచిగా నీట్గా ఉన్నాయి ఇప్పుడు ఫ్రెష్గా. అదేందండి మంచిగా ఇంట్లో ఉన్నాయి ఇట్లా అన్నీ క్లీన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అన్ని బాక్స్లు ఒకదానికి ఒకటే ఫుల్ అయిపోయినాయి బాక్స్లన్నీ. ఒక 3 monthsకి ఒకసారి అట్లా క్లీన్ చేసుకోవాలి, కానీ నేను ఎన్ని రోజులు క్లీన్ చేయలేదు. ఇప్పుడు టైం దొరికింది, ఇప్పుడు చేసిన అన్నమాట.
ఈ ఎండాకాలం కదండి, అసలు 9 వరకే ఫుల్ ఎండ కొడతాను, దారుణంగా కొడతాను. అందుకే నేను పొద్దున్నే స్టార్ట్ చేసుకున్నా. మళ్ళీ 11, 12 అట్లయితే ఉడకపోస్తుంది, అంత చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదా. ఇక ఇది చేసేసినాక ఇక ఫ్రెష్ అప్ అయి తినేసిన అన్నమాట. అది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ప్లస్ సగ్గుబియ్యం కన్నయ్య కోసం అని తీసుకొచ్చిన. కొన్ని నేను తీసుకెళ్ళిన అమ్మ వాళ్ళ దగ్గరనే, కొన్ని ఇక్కడ పెట్టేసిన అన్నమాట. బయట పెడితే ఏంటంటే పురుగు పడుతుంది కదా, అన్నిట్లలో మిక్స్ అయితే పురుగు పడుతుంది అనేసి దానికి సపరేట్ బాక్స్లలో పెట్టేసి ఇట్లా స్టోర్ చేసుకుంటున్నారు అన్నమాట ఫ్రిడ్జ్లో. బయట కూడా పెట్టచ్చు కానీ పురుగు పడుతుంది. మనం ఊరికే రెగ్యులర్గా యూజ్ చేసేటి అయితేనేమో మనం చూస్తూ ఉంటాం, తెలుస్తుంది. ఇవి ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కదండి, ఇక మర్చిపోయి అట్లా నుంచి మొత్తం పురుగు పట్టి పాడైపోతాయి కదా అనేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. అవి కొన్ని అటుకులు ఉండే, అవి కూడా ఒక బాక్స్లో వేసినాయి. ఇవన్నీ ఐస్ క్రీమ్ డబ్బాలు ప్లస్ ఆ బ్లాక్ ఏమో బిర్యానీ తెచ్చుకున్న బాక్సులు అన్నమాట. అట్లా దీనికి యూజ్ అవుతాయి, పడేయకుండా ఉంచితే ఇట్లా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ఒక దాంట్లో అల్లం, ఒక దాంట్లో నెయ్యి, ఒక దాంట్లో పాలు, పెరుగు అన్నట్టు అన్నీ. ఇవి వచ్చేసి పెసర్లు, నార్మల్గా పెసరపప్పు ఉంటాయి కదండి, అవి పెసర్లు. పెసరట్టు చేసుకోవడం అనేసి తెచ్చుకుని ఇంటి దగ్గర నుండి 1 kg వరకు అయితే అవి తెచ్చుకున్నా. అంతకుముందు కవర్లో పోసి పెట్టిన, పురుగు పట్టాయి అని చెప్పింది అమ్మ, కవర్లో పోసి పెట్టిన. కానీ ఇంకెన్ని ఉండే, ఇక అవి కవర్లో పడతలేవు అనేసి అన్నీ తీసేసి మొత్తం బాక్స్లో పోసిన అన్నమాట. అది ఇంకా ఇంకా ఫుల్ పని ఉంది. కిచెన్ క్లీన్ చేయాలి, నెక్స్ట్ ఇంకా మధ్యలో రూమ్ ఒకటి ఉంది, అది కూడా క్లీనింగ్ చేయాలి. ఇక రోజుకొకటి అన్నట్టు ఇట్లా పెట్టుకునే షెడ్యూల్. అన్నీ ఒకటే రోజు అంటే కష్టం కదండి, ఎండాకాలం అసలే చేయలేము. రోజుకొకటి అన్నట్టు షెడ్యూల్ చేసి పెట్టుకున్నా. ఈరోజు అయితే కిచెన్ ఇది ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా రేపు సాటర్డే కదా, సాటర్డే రోజు కిచెన్ క్లీనింగ్ చేస్తా. అది కూడా వీడియో చేస్తాను చూడండి. నా షార్ట్స్ అయితే మంచిగా చూస్తున్నారండి, లాంగ్ వీడియోస్ కూడా ఇట్లనే అప్లోడ్ చేస్తారు చూడండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే లాంగ్ షార్ట్స్ వెళ్ళినంత తొందరగా లాంగ్ వీడియోస్ వెళ్ళవండి. ఇంత లెంత్ వీడియోస్ ఎవరు చూడరు కదా ఎక్కువ, అది కొంచెం టైం పడుతుంది అంతే. ఇక వెయిట్ చేయాలి. అది ఇంకా ఇడ్లీ రవ్వ ఉండే, అందుకే వేరే బాక్స్ ఎందుకనేసి కావాలని ఊసిపెట్టిన. ఇది ఇక బయట ఉండే అవన్నీ తీసుకొచ్చి పైన పేపర్లు వేసిన అన్నమాట. ఇవి వేస్తే కొంచెం గ్లాసులకు మరకలు కాకుండా ఉంటాయనే ఉద్దేశంతో తీసుకున్నా. ఇవన్నీ అందులో సర్ది పెడతాను. ఇటు బాటిల్స్ పెట్టేసిన, అటు అవి పెరుగు 2 ఇక చెల్లె తిన్నాయి కదా పెట్టేసిన. మళ్ళీ బయట ఉండే పుల్లగా అవుతుంది అనేసి అదొకటి, బెల్లం, అది కారం పొడి, పసుపు, ఇక పప్పులు ఉప్పులు అన్నీ అన్నట్టు అన్నీ పెట్టేసిన. డేట్స్, నువ్వులు, అల్లం, అట్లా చింతపండు, 2 చింతపండు బాక్సులు ఉన్నాయి. ఒకటేమో బయట, ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసిన అన్నమాట. అట్లా ఇప్పుడు కూరగాయల సెక్షన్, కూరగాయలు అన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మండే, ఇక్కడ మాకు మండే మార్కెట్ ఉంటుంది, మండే రోజు తెచ్చుకుంటాను. అవి లాస్ట్కి వచ్చేసినాం అన్నట్టు. ఏం లేవు, ఒక టమాటాలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, అంతే. ఇందులో టిప్స్ ఏంటంటే, మనం నార్మల్ వాటర్ కంటే డెటాల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా అవుతుందండి ఫ్రిడ్జ్. ప్లస్ అన్ని కవర్లలో కాకుండా బాక్స్లలో వేసి పెట్టుకోవాలి. ఇక్కడ కూరగాయలు వేసే దగ్గర డైరెక్ట్ ర్యాక్లో వేయకుండా కింద ఏదైనా అట్లా కవర్ అయినా ఏదైనా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది చూడండి. అన్ని సర్ది పెట్టింది. ఇవి పెరుగులు, పాలు, నెయ్యి, అన్ని పసుపు, డ్రై ఫ్రూట్స్, పప్పు, డేట్స్, ఇంకా లోపల కారం, ఇడ్లీ రవ్వ, ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయని ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఎందుకంటే పురుగు పడతాయి కదా అందుకనేసి. కింద ఇవి డ్రై ఫ్రూట్స్, ఇది అల్లం, అదొక చింతపండు, కొన్ని అటుకులు, ఇది ఇడ్లీ రవ్వ ఎక్కువ ఉండే అన్నీ పెట్టేసిన. కింద కూరగాయలు, ఇది వాటర్, కూల్ డ్రింక్, ఇక్కడ కన్నయ్యకు జాము, ఇది ఒక స్వీట్, కన్నయ్య చాక్లెట్, టమాటో కొంచెం. ఇది ఆన్లైన్ బయట ఉంటే మొత్తం వాటర్ అవుతుంది అనేసి ఫ్రిడ్జ్లో పెట్టింది మళ్ళీ. విక్స్, అంతే. నీట్గా అయిపోయింది కదా, ఫ్రెష్ నీట్గా. ఒక అన్నయ్య ఉంటే అంత అనిపెట్టి ఇట్లా కూర్చో, ఫుల్ మక్కలేదు పైన. ఇది మీగడ తీసిన అన్నమాట, పాలది. నెయ్యి చేయాలి రోజు నెయ్యి చూసుకొని. ఇది ఐస్ క్రీమ్ పైన, ఇది కింద. ఇది ఫైనల్.